నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్లో చిక్కుకున్న కువైటీ ప్రజల కోసం ఎమర్జెన్సీ ప్లాన్ను కువైట్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ దేశంలో ఉన్న కువైటీ పౌరులందరూ ఇరాన్లోని కువైట్ ఎంబసీని సంప్రదించాలని చెప్పేసి కువైట్ ఎంబసీ ఏదైతే ఉందో ఆ యొక్క పౌరుల యొక్క వివరాలన్నీ తెలుసుకొని, అలాగే ఇరాన్లో మనం చూసుకుంటే 1000 మందికి పైగా కువైటీలు ఉన్నారని చెప్పి సమాచారం అందించిన తర్వాత వాళ్ళనైతే కువైట్కు తిరిగి తీసుకువచ్చేందుకు ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేసింది. తాజాగా మనం చూసుకుంటే వారందరినీ భూ రవాణా ద్వారా, వారందరినీ ఒక బస్సు మార్గం, రోడ్డు మార్గం ద్వారా తుర్క్మెనిస్తాన్కు పంపించి అక్కడ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానం ద్వారా కువైట్ ఎయిర్పోర్ట్కి అయితే వారిని తీసుకురావడం జరిగింది. మొత్తం మనం చూసుకుంటే తుర్క్మెనిస్తాన్లోని ఆష్కాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి విమానం శనివారం తెల్లవారుజామున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4కు చేరుకుంది. ప్రాంతీయ పరిణామాల కారణంగా ఇరాన్లో చిక్కుకున్న కువైటీ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారుల సహకారంతో నిర్దేశించిన ఎమర్జెన్సీ ప్లాన్లో భాగంగా వారిని కువైట్కు తీసుకురావడం జరిగింది. కువైట్ ఎయిర్వేస్ నేరుగా నడుపుతూ ఉన్న ఈ విమానం తుర్క్మెనిస్తాన్ నుంచి కువైట్కు మొదటి సమన్వయ విమానం అని చెప్పేసి అనేక ఇరానియన్ నగరాల్లో కువైటీ పౌరుల సంఖ్యను గుర్తించి వారిని ఒక చోటికి చేర్చి ఆ తర్వాత తుర్క్మెనిస్తాన్కు తరలించి అక్కడి నుంచి విమానం ద్వారా కువైట్కు తీసుకొని వచ్చామని చెప్పి మొత్తం 334 మంది కువైట్కు చేరుకున్నారని చెప్పేసి తాజాగా అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.